సెప్టెంబర్ టు అక్టోబర్ 2 వరకు బీజేపీ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు, బీజేపీ పార్టీ సేవా పార్టీ. రక్తదాన శిబిరాలు, ఆటల పోటీలు, చిత్రలేఖనం, దేశభక్తికి సంబంధించిన అంశాలు, అనేక సేవా కార్యక్రమాలతోనే అప్ టు గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు బీజేపీ పార్టీ ద్వారా చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు దయచేసి లిస్ట్ ఇస్తారు, హైలైట్ చేయండి. అదేవిధంగా యాదృచ్ఛికంగా రేపు విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ కూడా ఈరోజు నేను విశ్వకర్మ రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా. తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది అప్లై చేశారు. ఇప్పటి వరకు 50,000 మందికి 40,000 మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాము. టూల్ కిట్ ఛార్జెస్ 15,000 ఇచ్చాము. అదేవిధంగా చాలా వరకు లక్షల వరకు లోను చాలా స్వల్పమైనటువంటి ఇంట్రెస్ట్తో కూడా కల్పించడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలను రేపు అద్భుతంగా జరపబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన భువనగిరి ప్రాంతానికి ఐకాన్ గేమ్స్ హాస్పిటల్ మోడీ గారు ఇచ్చారు. ఇది కొట్లాడారు, మీకు తెలుసు. ఈరోజు అద్భుతంగా నడుస్తుంది, ఇంకా జరిగేది ఉంది. రోజుకు 2,500 నుంచి 3,000 ఓపీ వస్తుంది. ఈరోజు రేపు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మోడీ గారి జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నాం. ఆలయ అసెంబ్లీ కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు, ప్రధానమంత్రి సడక్ యోజన కింద, సిఆర్ఆర్ కింద గ్రామీణ రోడ్లు ఇచ్చిన ఘనత మోడీ గారు. కానీ దురదృష్టవశాత్తు మన జగదేవ్పూర్ జంక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఒక లారీ యాక్సిడెంట్ వల్ల 2 చనిపోవడం జరిగింది. అది ఏంటంటే ఈ రాష్ట్రంలో చెల్లి కావలేదు. ఊపర్ శర్వాణి అందర్ పరిశాని. కనీసం గుంతలు పూడ్చేటువంటి బడ్జెట్ కూడా లేదు. గుంతలు పెంచేటువంటి బడ్జెట్ లేదు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మాకు ఒక పెద్ద నీళ్ళలో వాటర్ కలిపి మంత్రి ఉన్నాడు, రోడ్డు శాఖ, ఆయన కూడా R&B శాఖ మంత్రి. ఆయన స్పెషలిస్ట్ వాటర్లో నీళ్ళలో కలుపుతాడు. వారు స్పందించి దయచేసి సొంత జిల్లాలో కనీసం గుంతలను పెంచి, మీకు రోడ్లు వేయడం శాత కాదు కానీ గుంతలను పూడ్చమని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక ముగించే ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీ పార్టీ ప్రజల ఆదరణ మెండుగా ఉన్నది. వచ్చే ప్రభుత్వం 100% బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది ఈరోజు ఇతర పార్టీ నాయకులు అప్పుడే సంప్రదింపులు మొదలుపెట్టారు. గతంలో జంపు చేసినటువంటి నాయకులు, రీజంపు చేసినటువంటి నాయకులు, జంపు చేసినటువంటి నాయకులు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బతుకుదెరు ఉండదు, కాంగ్రెస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ గుర్తు పెడితే చెప్తాం కొడతారు ప్రజలు. ఎందుకంటే రైతు బంధు పోయింది, రైతు భరోసా పోయింది, 6 గ్యారెంటీ పోయినాయి. ఇక కొత్తగా ఈ యూరియా కొరత కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం సప్లై చేసింది, అడ్వాన్స్గా సప్లై చేసింది. దురదృష్టం ఏంటంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడే యూరియా కొరత లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి సర్కార్కే. ఈ యొక్క పందికొక్కులు యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ చేశారు. మీ అందరికీ తెలుసో లేదో, ఒక్కొక్క యూరియా బస్తాకు 2,000 సబ్సిడీ ఉంటుంది. ఈ యొక్క యూరియా అనేది బయట కెమికల్ ఫ్యాక్టరీస్, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, గ్లూ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ అండ్ ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీ, వీటన్నిటికీ ఇండస్ట్రియల్ యూజ్ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, నాయకులు యూరియాని, ఈ దరిద్రులు యూరియాని కూడా
బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. పక్కనే ఉన్న తమిళనాడులో లేదు ప్రాబ్లం, కేరళలో లేదు, మాకు బద్ద శత్రువు అయినటువంటి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ లేదు, జార్ఖండ్లో లేదు, కేవలం తెలంగాణలో. అందుకని చేసి ఈ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క సర్కార్ని పొందబెట్టాలి. బీఆర్ఎస్కు ఇంకా అహంకారం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో చేతల్లో కానీ ఆ నాయకుడు మాత్రం బూతు నాయకుడు అయిండు, బూతు సేన అయిపోయింది. ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ మీద మీరు ఒకసారి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, పచ్చి బూతులు. దాన్ని కూడా ఎండగడతాం. కేటీఆర్ గారికి గతంలో కేసీఆర్ గారు మీ అందరం ఉద్యమ సాధ్యాలని కాబట్టి ఒక సలహా ఇస్తున్నా, హెచ్చరించట్లేదు. ఇప్పుడు ఈ బూత్ పురాణాన్ని, బూత్ సైన్యాన్ని కవర్ చేయండి, లేకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు. ఈ బూత్ పురాణం దమ్ము ధైర్యం ఉంటే ప్రతి విమర్శ చేయండి, సబ్జెక్టు పెట్టండి. కానీ కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో వాళ్ళని బూత్ పురాణాలతో తింటే కరప్షన్, కాళేశ్వరం కరప్షన్ మనీతోని మీరు చేయకండి. నేను మన 5 ప్రశ్నలు వేశాను. కాళేశ్వరం ఎందుకు కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నీళ్ళు ఎత్తివేశారు, తుమ్మిడేటి దగ్గర ఎందుకు కట్టలేదు, ఎంత బుక్కింది. దానికి సమాధానం చెప్పకుండా తిట్ల పురాణం. ఈరోజు మీకు తెలుసో లేదు, కాసిం రిజ్వీ రజాకార్ల చరిత్ర వింటూ ఉంటే రక్తం మరిగిపోతుంది. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత కాసిం రిజ్వీ, వారసుడు కాదు, అధినేత. స్థాపించింది రిజ్వీ. ఇప్పుడు ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఉంటుందో, అదేవిధంగా ఆ కాసిం రిజ్వీ ఒక పారామిలిటరీ ఫోర్సెస్ ఏర్పాటు చేసి నిజాం, కాసిం రిజ్వీ మరియు గ్రామాల్లో గడీలు, ఈ ముగ్గురు కలిసి వేలాది మందిని హత్య చేశారు. నాకు తెలుసు, బైరాన్పల్లి పక్కనే ఉన్నటువంటి మన గుండ్రాపల్లి, ఇట్లా అనేక గ్రామాలు వేలాది మందిని చంపటం, వేలాది మందిని అత్యాచారం చేయటం, వేలాది మంది ఆస్తుల్ని తరగబెట్టడం ఈ ముగ్గురు చేశారు. గతంలో జరిగినటువంటి అనేక కమిటీల ప్రకారం స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని, లేదా ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని నిజాం, రజాకార్ ప్లస్ జమీందారుల దొరలు కలిసి ప్రత్యేక దేశం లేదా పాకిస్తాన్తో కలవాలని వేలాది మంది తెలంగాణ పోరాట యోధుల్ని హతమార్చారు, ఆస్తులను ధ్వంసం చేశారు. ఒక లెక్క ప్రకారము అనేక తర్వాత కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఈ అంశం తెలవాలని మీకు తెలుపుతున్నాం, చాలామందికి తెలియదు. దాదాపు ఆ యొక్క సుదీర్ఘ పోరాటంలో 30,000 మంది చనిపోయారు. అధికారికంగా 2-3 వేల మంది ఉండొచ్చు, కానీ 30,000 మంది చనిపోయారు. అయితే ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పుణ్యమా అంటూ విముక్తి చెంది భారతదేశంలో వచ్చారు. తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి ఇదే రిజ్వీని అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి శిక్ష ఎంత చేశారో తెలుసా? 7 సంవత్సరాలు.
వేలాది మంది హత్య చేసినటువంటి కాసిం రిజుని కేవలం 7 సంవత్సరాలు జైలు శిక్ష. అదే భగత్ సింగ్ని ఉరిదీశారు. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తిని విచక్షణ రహితంగా కాల్చిపం చేశారు. కానీ వేలాది మందిని హత్య చేసిన కాసిం రిజుకి 7 ఏళ్ళు జైలు శిక్ష. ఇంకో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే జైల్లో కఠిన కారాల శిక్ష. ఆయన కఠిన కారాల శిక్ష ఏంటంటే గడ్డిపోయాడు. చెంచల్గూడలో కాసిం రిజ్వీ నా అంతటి వ్యక్తిని గడ్డి కొయ్యమని చెప్తారా అని ఒక లెటర్ నెహ్రూకి రాస్తాడు. నన్ను గడ్డి కొయ్యమంటున్నారు, నా తడాక చూపెడతానంటే నెహ్రూ వెంటనే మహాత్మా గాంధీ ఉన్నటువంటి ఎర్రబేడ జైల్లో పూనాలో 5 స్టార్ జైలుకు చెంచల్గూడ జైలు నుంచి 5 స్టార్ జైలుకు మార్చడం జరిగింది. అందుకు ఆర్మాటం అనేది శుభాకాంక్షలు. అదేవిధంగా నాకు భువనగిరి అనేది రాజకీయ పుట్టినిల్లు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత నా రాజకీయ పుట్టినిల్లైన భువనగిరికి మొదటిసారి రావడం జరిగింది. దానికి ఆ పదవికి ప్రధాన కారణం లక్షలాది బీజేపీ కార్యకర్తల ప్రేమ, అన్ని వర్గాల అభిమానం, నిబద్ధతతో పనిచేసే మనస్తత్వం, అభివృద్ధి లక్ష్యంగా మోడీ గారి బాటలో నడవటం, ఈరోజు బాధ్యత రావటం జరిగింది. ఒకటే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోట మీద, భువనగిరి కోట మీద కాషాయ జెండా ఎగిరేయటం, తద్వారా దేశం, ధర్మం, డెవలప్మెంట్ ఎట్లయితే మోడీ గారి యొక్క కృషిల వ్యూహం ఉందో దాన్ని కూడా తెలంగాణలో అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అయితే ఈరోజు మీడియా సమావేశానికి ప్రధాన కారణం 17 సెప్టెంబర్ 1948 తెలంగాణ ప్రాంత చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి ఘట్టం. నిజాం, రజాకార్లు, జమీందారుల పరిపాలన నుంచి, వ్యక్తి చాకిరి నుంచి తెలంగాణ ప్రాంత విముక్తికి, తెలంగాణ రాష్ట్ర విముక్తికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా, వారి యొక్క దృఢ సంకల్పంతో నెహ్రూ గారు సుముఖంగా లేకుండా కేవలం 6 రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజల్ని మందులు చూరగొని నిజాం రజాకార్ల సైన్యాన్ని అణగదొక్కి 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ రాష్ట్ర విమోచన అనేది భారతదేశానికి 15 ఆగస్టు ఎలానో తెలంగాణ రాష్ట్రానికి 17 సెప్టెంబర్ అలా. ఇది వాస్తవం. కానీ స్వాతంత్రం వచ్చి మనకు 78 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్ర విముక్తి జరిగి నిజాం పరిపాలన నుండి, రజాకార్ల పరిపాలన నుండి, వెట్టి చాకరి నుండి, దొరల పరిపాలన నుండి విముక్తి చెంది 77 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ ప్రాంత ప్రజలు అధికారికంగా త్రివర్ణ పథకానికి
తెలంగాణ విమోచన దినోత్సవ సెల్యూట్ చేసే భాగ్యం నోచుకోవాలి. సెల్యూట్ చేసే భాగ్యం నోచుకోవాలి. రేపు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వచ్చిన తర్వాతనే కేంద్ర రాష్ట్రం చేయకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మరి బండి సంజయ్ గారు, లక్ష్మణ్జీ గారు, మిగతా నాయకుల చొరవతో, అదేవిధంగా గతంలో మంత్రులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు ఈ యొక్క తెలంగాణ విమోచన దిన ఆవశ్యకతను తెలియజేసి ఈరోజు అధికారికంగా పరేడ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుపుతున్నాం. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు వచ్చి మీరు పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకో అంశం ఏంటంటే ఈరోజు ఏదేమైనా కూడా ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత డెవలప్మెంట్ అయినా కూడా ఏ దేశానికి కానీ ఏ రాష్ట్రానికి కానీ ఏ కుటుంబానికి కానీ ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్. తెలంగాణ పోరాటం, రాష్ట్ర పోరాటం కూడా ఆత్మగౌరవం కానీ దురదృష్టవశాత్తు గతంలో కాంగ్రెస్, తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ రెండు కేవలం తుచ్చమైనటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా పాల్పడి అధికారికంగా మన యొక్క తెలంగాణ విమోచన దినాన్ని జరపలేదు. ఈరోజు కూడా దానికి ఏదో విచిత్రమైనటువంటి పేర్లు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు భౌతికంగా తెలంగాణ ప్రాంతం నిజాం, రజాకారు మరియు దొరల పాలన నుంచి విముక్తి అయినది. కానీ భావజాల పరంగా ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు. నిజాం బతికే ఉన్నాడు, రజాకార్ బతికే ఉన్నాడు, దొరలు బతికే ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈరోజు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎట్లయిపోయిందంటే సొంత తల్లిని గౌరవించుకోలేనటువంటి దుస్థితి కాంగ్రెస్, టీఆర్ఎస్. భారత్ మాతకు జై అనే సొంత తల్లిని స్మరించుకోనటువంటి విచక్షణ లేనటువంటి పార్టీలు ఈ రెండు.